నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్। గూడూరు పట్టణంలో కోనేటి మిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి। ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ దేవస్థానానికి విచ్చేశారు। ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు। గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ విచ్చేశారు। అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు। ఎమ్మెల్యే సీతారాములు మరియు ఆంజనేయ స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించారు। అనంతరం ఈవో నవీన్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు। అర్చకులు వేద ఆశీర్వాదాలు అందజేశారు। ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ త్వరలో దేవాలయానికి అధ్యక్షులుగా పేటేటి చంద్రనీల్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుందని స్థానికులు మరియు నాయకులు నూతన కమిటీకి సూచనలు అందజేసి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు। ఈరోజు కోదండ రామస్వామి దేవస్థానం గతంలో మా పెద్దాయన పేటెంటి రమణయ్య గారు ఇక్కడ చైర్మన్గా ఉన్నారు। ఇప్పుడు మా అన్న మా సత్యమన్న మొత్తం కూడా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చూసుకునేవారు। ఈరోజు మా సత్యమన్న కుమారుడు పేటేటి చంద్రనీల్ రాబోయే రోజుల్లో ఈ దేవస్థాన చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా। అట్లాగే మా చంద్రనీళ్ళకి మొత్తం తోడుగా నీడుగా ఉన్నటువంటి మా పేటెటి మా ప్రకాశన్న గారికి చైర్మన్కి వెంకటేశ్వరన్న గారికి అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। మా ఈవో గారికి కూడా ధన్యవాదాలు। అలాగే పెద్దలు మదనపేటి రమణయ్య గారు గతంలో ఉన్నటువంటి ఆయన కూడా చైర్మన్గా ఇక్కడ ఉన్నారు। వీళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు మా చంద్రనీళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। చిన్న వయసులో దేవస్థానానికి చైర్మన్గా త్వరలో ఎన్నిక కాబోతున్నారు మా చంద్రనీల్। మీ అందరి ఆశీర్వాదాలు మీ సూచనలు సలహాలు ఇచ్చి అబ్బాయిని కూడా ముందు ఉండి దేవుని కృపలో బాగా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడే విధంగా ఇచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చంద్రనీళ్ళకి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్గా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అలాగే మంచి ఈవో గారు ఉన్నారు మా నవీన్ కూడా మా చంద్రునికి పూర్తిగా అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తూ అట్లాగే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ యొక్క ఉత్సవాలని బ్రహ్మాండంగా అందరి యొక్క సహాయ సహకారాలతో బాగు చేయాలని చెప్పి మనసుకు కోరుకుంటూ అలాగే వేద పండితులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం। మీ అందరి ఆశీర్వాదాలు కూడా నాకు మా చంద్రులకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। నమస్కారం। ఈరోజు కోదండ రామాస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా కళ్యాణోత్సవానికి ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా జరిగేదానికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే గారికి గతంలో అనేకమైనటువంటి సమస్యలు ఈ దేవాలయంలో రాబోయే రోజుల్లో ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారం ఎంతో ముఖ్యమని తెలియజేసుకుంటూ ఈ కోదండ రామస్వామి దేవస్థానానికి సేవ చేసే భాగ్యం కల్పించిన
ముందుగా మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి రాబోయే రోజుల్లో మంచి పనులు చేసేదానికి ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలో సీనియర్ పత్రికా విలేకరి కృష్ణమోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక గూడూరులో మృతి చెందిన సీనియర్ విలేకరి కృష్ణమోహన్ మృతదేహాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. ఇక ఆయన మాట్లాడుతూ సీనియర్ విలేకరి కృష్ణమోహన్ మృతి చెందిన లోటు అని మా చిన్నతనానికి ఆయన ఎన్నో సలహాలు మాకు అందించేవారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని వెల్లడించారు. అందరి చేత గురు అని పిలిపించినటువంటి మా కృష్ణమోహన్ చనిపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మా అందరికి కూడా ఎక్సైజ్లు నేర్పించేటువంటి పరిస్థితుల్లో అన్న మా అందరికి ఎక్సైజ్ నేర్పించేవారు. అలాగే ఆర్టికల్స్ కూడా ఆ రోజు వార్తా పేపర్లో కానివ్వండి బ్రహ్మాండంగా ఆర్టికల్స్ రాసేటువంటి మంచి మేధావి మా కృష్ణమోహన్. ఈరోజు ఆయన చనిపోవడం నిజంగా గూడూరులో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికి కూడా నిజంగా చాలా తీరం లోటు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి వ్యక్తి ఈరోజు దేవుడి దగ్గరికి పోవడం నిజంగా ఒక్క బాధగా ఉన్న భగవంతుడు దగ్గర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పిల్లలకి కుటుంబానికి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఉండాలని అటువంటి వాళ్ళు ఇక రారు, ఇక పుట్టరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మా అందరికి కూడా చిన్నప్పటి నుంచి వికెట్లు వేసుకున్న దిగేటప్పటి నుంచి మా అందరికీ గురువుగా, మా అందరికి కూడా అన్ని విధాల ఒక్కొక్క ఎక్సైజ్ అయితే ఒక్కొక్క మార్కిజంలో అయితే సలహాలు ఇచ్చినటువంటి మంచి వ్యక్తి కృష్ణమోహన్. ఇటువంటి పెద్ద ఆయన్ని కోల్పోవడం గూడూరు ప్రజల యొక్క అందరికీ లోటు.
గూడూరు ప్రజలు ఓటు అని చెప్పి నేను తెలియజేస్తాను. స్వామన్న ఆ భగవంతుని దగ్గర బాగా శాంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కుటుంబాలను కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఎక్కపోతారా మనుషులు అంబేద్కర్ జయంతి దళితులకు పండగ లాంటిదని, ఆ మహనీయుడు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల వల్ల నేడు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. సంఘ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి దళితులకు పండగ రోజు అని, ఆ మహనీయుడు వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని, ప్రతి సంవత్సరం వేగూరు రాజేంద్ర అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, డాక్టర్ చంద్రహాస్, గోపాల్, పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పిల్లకాయలు కడిచి గుడ్డ తగలబడుతుంది సార్. నా నాన్న సైడ్ ఎమ్మెల్యే గారు అనంతరం భారీ కేకు అంబేద్కర్ గారి యొక్క జన్మదినానికి కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కూడా పనిచేస్తాం, పనిచేయక తప్పదు. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనది స్థాయి కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం, ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం, అప్పుడు ఉండేవంటే మన వ్యవస్థకి దానికి మనం ఎవరు కూడా ఎక్కేసే పరిస్థితి లేదు. అయితే ఒకటి చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. అది మాత్రం దయచేసి మీరు చెప్పాలా. కొంతమంది అంబేద్కర్ మాకు సొంతం, మా సొంతం, ఆయన దళితుడు కాబట్టి మేము దళితులు ఆయన కాలం ఉంటాం, మాకెవరు నాయకుడు లేడు. తప్పు. ఆయన దళితుడు అయినప్పటికీ ఆయన అందరి నాయకుడు, ఒక దళితుడు చెందిన నాయకుడు కాదన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు మేము అందరూ ఎన్నికవుతున్నాం. కింద సర్పంచ్ దగ్గర నుంచి పైన ఎంపీల వరకు ఆ మహానుభావుడు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఓటు ద్వారా మేమందరం కూడా ఎన్నికవుతున్నాం. ఈరోజు రాజ్యాంగం బద్ధంగా ఈరోజు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా జరుగుతుందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది ప్రపంచ మేధావి
మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మన దేవుడు అంటే సునీల్ కుమార్ దేవుడు కాదు, ఈ రాష్ట్రానికి దేవుడు, ఈ దేశానికి దేవుడు, అందరికీ దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తాను ఎక్కడున్నా కానీ. అయితే మా అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పేదవాళ్ళ విషయంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా ఇద్దరు అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అంతకన్నా మనం చేసేది ఇంకోటి లేదు, అందరూ మనవాళ్ళే, పేదల్లో కులాలతో సంబంధం లేదు, ఏ కులమైనా ఏ మతమైనా పేదవాడైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే అంతకన్నా అదృష్టం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా ఎంఆర్ఓ గారు మా కమిషనర్ గారు ఉన్నప్పుడే కొత్త పట్టాలన్నీ కూడా ఇస్తాం. దానికి ఖచ్చితంగా మా పెంచలయ్య, మా సురేంద్ర, మా కృష్ణయ్య, మా వెంకటేశ్వర అన్న అందరూ కూడా చూసి, అవి కూడా మా రవి, మేమందరూ కూడా చూసి కూర్చొని, కృష్ణన్న మా కృష్ణన్న అందరూ కూర్చొని తయారు చేస్తే మనం మా కమిషనర్ గారికి మా ఎంఆర్ఓ గారికి ఇచ్చి త్వరగా ఇల్లు అందరూ కూడా త్వరగా ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏం చెప్తున్నానంటే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎందుకు చెప్తున్నామంటే, గతంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఎస్సీలకు వచ్చేటువంటి లోన్లు కూడా ఎక్కువట్టింది. ఎస్సీలకి ఇచ్చే ఇల్లు అంత గద్దెలు ఇచ్చి జగనన్న కాలనీ అని చెప్పి ఎంత గద్దెలు కట్టించింది, అవన్నీ నాశనం అయిపోయాయి. దారుణ పరిస్థితి. అదే మనం మీకు తెలుసు ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి బాడ బిల్డింగ్స్ కట్టించాము, అర్బన్ బిల్డింగ్స్. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో పార్టీకి సంబంధం లేకుండా జగనన్న కాలనీలో కట్టుకున్న ఎస్సీలు అయితే అదనంగా 50,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు ఇస్తున్నారమ్మా. దానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలపాలి. మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ బర్త్డే చేసుకుంటున్నాము, కానీ ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అడుగుజాడల్లో ఎంతవరకు నడుస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ పటం అనేది దళితుల ఇళ్లలోకి వచ్చింది, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు మాత్రం ఇంకా దళితుల ఇళ్లలోకి రాలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకొని ఉన్నత వర్గాలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంబేద్కర్ పటం పెట్టుకుని మాత్రం మన ఇళ్లలో, అదే పూరి గుడిసెల్లో, అదే ఇళ్లలో ఉంటున్నాం. అంబేద్కర్ గారిని కేవలం ఒక దళిత వ్యక్తిగా మాత్రం చిత్రీకరించి ఆయనకి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా చాలా వరకు జరిగింది. అదే అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే కాదు, అన్ని వర్గాలకి కూడా ఈరోజు ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ముస్లిమ్స్కి రిజర్వేషన్స్, ఏ రిజర్వేషన్స్ వచ్చినా కూడా అవన్నీ ఇచ్చిన ఘనత అంబేద్కర్ గారిదే. కానీ దళితులు మాత్రమే అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నాం. మిగిలిన కులాలు ఎవరూ కూడా అంబేద్కర్ గారు చేసిన ఈ కృషిని మర్చిపోవటం జరిగింది. అది వాళ్ళందరికీ గుర్తు చేయడం కోసమే మనం ఇలాంటి కార్యక్రమాలని ఘనంగా చేసుకోవాలి. ఈ యొక్క గూడూరు డివిజన్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు మేము అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని హడావిడి చేసేసి వెంటనే విత్ కనీసం మాకు ఒక అరఫోటు కూడా టైం ఇలా ఈ కార్యక్రమం చేసుకునేదానికి మా యొక్క డివిఎంసీ సభ్యులు రావూరు సురేంద్ర, అదేవిధంగా మాకాని వెంకటేశ్వర గారు, కోట వెంకటేశ్వర గారు, అదేవిధంగా నేను, మాకు పార్వతన్న గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు అందరూ కూడా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వెంటనే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓడిన ఇస్తే బాగుండదు. ఈరోజు మన యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మనం ఏదో ఒకటి ప్రజలకు మనం చేయాలా. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటికి రాజకీయాల్లో మొట్టమొదటికి అడుగుపెట్టి ప్రతి పేదవాడిని గుండె చప్పుడుగా ఉన్నటువంటి మన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కూడా అన్నీ మీకు అందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన ప్రజలకి, మహిళలకి ఏదో ఒకటి చేయాలి. ఈ యొక్క అంబేద్కర్ యొక్క శుభదినం రోజు అని చెప్పేసి వారికి శారీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇంత బ్రహ్మాండంగా మాకు సక్సెస్ చేసి ఇక్కడికి ఇచ్చేటువంటి అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తర్వాత ఈ యొక్క నేను ఒక చిన్న మెమరాండం తయారు చేశాను. మా శాసనసభ్యులు, మా ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారి అధ్యక్షతలో మేము ఒక మెమరాండం వేదాల్సినాము. దాన్ని మా శాసనసభ్యులు స్వీకరించి మాకు పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ మా డివిఎంసీ సభ్యుల ద్వారా మేము ఒక మెమరాండం ఇస్తున్నాము. అలా దయవుంచి, ఎందుకంటే ముందు చెప్తాను 2 నిమిషాలు. గూడూరు
గూడూరు దగ్గర ఉన్నటువంటి ఏరియా గాంధీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద మినీ గూడూరుకు సమూహంగా పోటీ పడుతూ డెవలప్ అవుతుందన్న. రాబోయే రోజుల్లో అక్కడ మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఒక స్టాచ్యూ, అదేవిధంగా కమ్యూనిటీ భవనం ఒకటి ఏర్పాటు చేయాలా. అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ అభిమానులు అందరూ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ పేదలు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గూడూరు టౌన్లో ఏ విధంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మాండంగా ఉందో అదేవిధంగా మీకు రెండో యొక్క పట్టణంగా మేము గాంధీనగర్ని మీరు డెవలప్ చేస్తారని మేము కోరుకుంటూ, అంబేద్కర్ జయంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాధారణ వ్యక్తిగా ఆటోలో కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్లేట్లు ఆడ ఇచ్చేది అట్లా ఆడ బాగుంది పక్కరా ఇంకా నా వీళ్ళలాగిట్టా తల్లి ఒక పక్కరా తల్లి వద్దు నుండు ఆయన ఆటలో కూర్చొని వెంటనే కూర్చుంది నేను కార్డు కూర్చుంది నేను కార్డు ఎన్నట్టుందా ఎక్కుపడే గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ నందు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పాషం సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలు లైబ్రరీలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరవ పార్వతయ్య, వేముల సునీల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
దళితుల దేవుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు అశోక్ నగర్ నందు యూత్ సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా అంబేద్కర్ జయంతి యూత్ యొక్క సూచనల మేర, పెద్దల సూచనల మేర యూత్ ఇట్టే కలిసిమెలిసి ఉండి ఆ జయంతి బాగా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకు జరుపుకుంటున్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ దళిత వాళ్ళకు మాత్రమే ఆయన రాజ్యాంగం రచించలేదు. ఈ దేశంలో ఉన్న ఎన్ని రకాల కులాలు, ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల ప్రాంతాల వారికి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సమానత్వం కోసం రాశాడే తప్ప ఏదో ఒక ఆయన పుట్టిన కులాన్ని పైకి తీసుకొచ్చే దానికోసమో, ఆయన పై కులాల్ని కించపరిచే దానికోసమో రాజ్యాంగం రచించలేదు. సమానత్వం కోసం మాత్రమే రాజ్యాంగం రచించారు. ఈ దేశంలో పాలకులు ఎవరున్నా కానీ రాజ్యాంగం మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే పార్టీ ఇక్కడ పాలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమానత్వం అని కొందరు సోషల్ మీడియాలో కొందరు తెలియక మాట్లాడుతున్నారు. 35 మార్కులు వచ్చిన వాళ్ళకి 50, 70, 100 మార్కులు వచ్చిన వాళ్ళకి 90 మార్కులు వచ్చే తేడా అని. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మా కులంలో దళితుల్లో కూడా 99 మార్కులు తెచ్చుకునే వాళ్ళు మార్చుకోండి. మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నట్టున్నారు. సమానత్వం ఎక్కడంటే, నిజమైన సమానత్వం ఇప్పుడు వస్తుందంటే మా దళిత వాళ్ళల్లో మీరు అగ్రకులాల వారు ఈ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోండి, అప్పుడు సమానత్వంగా ఉంటుందని కోరుకుంటున్నాం. దయచేసి మీరు మాట్లాడే విమర్శకులు మీరు మీకు రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించండి, దేనికోసం రిజర్వేషన్ కల్పించారని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసం, సమానత్వం కోసం కల్పించారు తప్పితే పెద్దవాళ్ళని కించపరిచేదాన్ని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గూడూరు అశోక్ నగర్లో ఉన్న అంబేద్కర్ లైబ్రరీలో ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరికీ నేను జైభీం తెలుపుతున్నాను. ఈ ప్లేసు చాలా పవిత్రమైంది, చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది. ఈ అంబేద్కర్ గ్రంథాలయం, ఈ గ్రంథాలయం లేని రోజుల్లోనే మేము దాదాపు 40 సంవత్సరాల క్రితం శ్రీలక్ష్మి సబ్ కలెక్టర్ గారు, ఆమె భర్త గోపికృష్ణ గారు ఐపీఎస్, వాళ్ళిద్దరిని ఇంకొక జడ్జి గారిని ఈ ప్లేస్లోకి తీసుకొచ్చి మేము మాట్లాడేప్పుడు వాళ్ళకి మాట అన్నారు, అంబేద్కర్ జయంతి చాలా చప్పగా ఉంది, రంగులు పూసుకోవాలా, హోలీలాగా చేసుకోవాలి, ఇక్కడ ఆ వాతావరణం నాకు కనబడడం లేదని వాళ్ళు అంటుంటే, ఆ వాతావరణం ఒకవేళ రంగులు కొట్టుకోకపోయినా ఆ వాతావరణం ఇప్పుడు నాకు కనబడతా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు. మన అశోక్ నగర్లో ఉండే మన యువకులు ఇంత సంబరాలు జరుపుతుంటే నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను మన యువకులకు ఒకటే మాట చెప్తున్నాను, మనం ఎంతోమంది దేవుడిని పూజిస్తాం, పూజించండి, నేను కాదని చెప్పలా, దేవుడు నమ్మకం మాత్రమే. కానీ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నిజం, ఆ నిజంతోనే మనం 40-50 సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులను ఊహించుకోండి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన దళితులకు మాత్రమే గొప్ప వ్యక్తి కాదని, అందరూ ఆయన గొప్పతనాన్ని గుర్తించాలని, ఆ మహనీయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద SC/ST మానిటరింగ్ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల వల్లే ఈ రోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆయన గొప్పతనాన్ని దళితులు మాత్రమే కాకుండా అందరూ గుర్తించాలని కోరారు. రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి మన దళితుడు కావటం గర్వకారణమని, ఆయన ఆశయ సాధనకు అందరూ సహకారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, కమిషనర్ వెంకటేశ్వర్లు, అట్రాసిటీ మెంబర్లు పెంచలై, అరవ పార్వతయ్య, సురేంద్ర, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, భారతి తదితరులు పాల్గొన్నారు. అది
అది బొమ్మగాదురా నా చుట్టూ తండు నేను ఎత్తు త్యాగమై వెలసుడు మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం బాబా సాహెబ్ మాట నీ చూపుడు వేలు ఇంకా మమ్మల్ని సునీల్ కుమార్ గారిని ముందుగా వారి బర్త్డే కేక్ని కట్ చేయవలసిందిగా మీ అందరి కర్తాల మధ్య కోరుతున్నాను. ఏ పండుగ ఎట్టున్నా కానీ ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మాకు ఈ స్థాయి కాదు, ఈ ఫ్యాంట్ లేదు, ఈ చొక్కా లేదు, ఈ మైకు లేదు చేతికి. ఆ మహానుభావుడు దైవ ఈరోజు అవన్నీ పట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆ మహానుభావుడే. ఆ మహానుభావుడు లేకపోతే మేము ఎవరు, మేమంటే మేము కాదు, పేదవాళ్ళంతా ఎవరో. కాబట్టి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు యావత్ భారతదేశం అంతా రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటే అదే యొక్క ప్రపంచ మేధావి యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వర్గానికో ఆయన నాయకుడు కాదు, యావత్ భారతదేశంలో అందరికీ ఆయన నాయకుడు. దాంట్లో రెండో మాట కూడా లేదు. ఎందుకంటే ఒకరు కావాలని అంటగడతారు అంబేద్కర్ గారు ఫలాని దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, కానే కాదు. అంబేద్కర్ గారు అందరికి సంబంధించిన వ్యక్తి. అందరి యొక్క క్షేమం కోసం, అందరి యొక్క హక్కుల కోసం రాజ్యాంగం రాసినటువంటి మహా ప్రపంచ మేధావుల్లో ఒక ఆయన మా అంబేద్కర్ గారు అని చెప్పి ధైర్యంగా ఎక్కడికైనా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా. నిన్న ఒక చిన్న విషయం జరిగింది. మన ఆర్టీసీ డిపోలో అంబేద్కర్ గారి ఫ్లెక్స్ కడుతుంటే ఒక ఆయన అడ్డం వచ్చాడు, కట్టొద్దని చెప్పి. దానికి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు పాపం ఎదిరించలేక అతను తాగేసి దుష్ప్రకారం మాట్లాడితే కేసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్న ఉదయం వాళ్ళు వచ్చారు తీసుకున్న దగ్గరికి. మీరు నమ్ముతారు అతను చూడడం నాకైతే అట్ట ఆవేశం రావాల, కొట్టేంత ఆవేశం వచ్చింది. మామూలుగా అయితే ఎమ్మెల్యే కాదు కుట్టేవాడు కూడా. అడిగా, ఏమయ్యా నీకు అంబేద్కర్ గారు ఏం చేశారా? ఆయన పుణ్యాన గారు ఉద్యోగం చేసుకున్నావు, ఆయన లేకపోతే నీకు లేడు కదా, ఆయన ఫ్లెక్స్ పెడితే నీదేం పోయింది నాయన అంటే, అది కాదు సార్ ఇది కాదు సార్ అన్నాడు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా తిట్టా. కానీ మీరు అతనికి బుద్ధి చెప్పండి, మహానుభావుడు అంబేద్కర్ గారు ఫ్లెక్స్ పెడితేనే ఓర్చుకోలేనని మీరు తీసుకొచ్చి నాదే రికమెండ్ చేస్తున్నారంటే కొన్ని బాధాకరమైన విషయాలు. ఎందువల్లంటే అంబేద్కర్ అంటే ఇట్లాంటి జయంతి ఉత్సవాలు వర్ధంతి పూలమాలలు వేసి దండం పెట్టారు తప్ప అది ఆచరణలో మాత్రం సాధ్యం కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్న పెద్దలు మీ అందరి దేవల 95లోనే మున్సిపల్ చైర్మన్ అయినా, 2014 ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా, ఎక్కడ కూడా ఇంకా కూడా ఈ సమానత్వం ఎక్కడ లేదు. ఇబ్బంది పడుతున్నాం, మేము కూడా చెప్పుకోలేకున్నాం. ఇక్కడ
అధికారుల దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నాం, ఐఏఎస్ చదివిన అధికారుల దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నాం, డిఎస్పీ దగ్గర ఇబ్బంది పడుతున్నాం. ఎందువల్లంటే వాళ్ళకి మనం అంటే అది ఒక రకమైన చులకన భావన. ఎమ్మెల్యే అయినా కానీ ఈ పిల్లవాడు దళిత వర్గాలకు సంబంధించినవాడు కదా, ఏమవుతున్నటువంటి ఒక భావన ఏర్పడింది. అది అర్థం కాదు. ఎందుకంటే నా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ధైర్యంగా ఈరోజు ఈ డ్యాస్ మీద చెప్తున్నా, రాజా ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్తున్నా. అందువల్ల ఈరోజు అంబేద్కర్ గారి దయవల్ల మేమంతా ఈరోజు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నాం. ఈరోజు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయ్యారంటే అంబేద్కర్ గారి దీవెనలు, వారి యొక్క ఆశీర్వాదం ఉన్న మా అందరికీ. మరి ఈరోజు అంబేద్కర్ గారి వారసుడిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మన ఏరియాలో మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మనతో చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి వ్యక్తి, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాడు, లాస్ట్ బిఫోర్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ ఈసారి ప్రజలందరి ఆదరణతో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యాడు. మరి అయిన తర్వాత నేను అతని దగ్గరుండి ఈ మధ్య చూస్తున్నాను, కొద్ది టైంలోనే ఎంతోమంది పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళకి తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి ఎమ్మెల్యేగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది చదువుకునే దానికి ఫీజు లేవని స్టేడియంకి వచ్చి అతను అడుగుతూ ఉన్నప్పుడు వారందరికీ కూడా ఎంత ఫీజు అవుతుందో కనుక్కొని వాళ్ళందరికీ కూడా ఫీజులు కడుతున్నటువంటి ఎమ్మెల్యేగా మనం ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మేమంతా క్రీడాకారులు, స్టేడియం మాకు కొంచెం అవసరం ఉంది, అట్లా కొన్ని వసతులు కావాలంటే దగ్గరుండి ప్రతి దాన్ని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి పాసం సునీల్ కుమార్ మన ఎమ్మెల్యే డాక్టర్ గారు. మరి వారికి ఈరోజు మన ఏరియా నుంచి 3 సార్లు ఎలక్షన్లో గెలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిరు సత్కారం చేయటం మేమందరం స్నేహితులంతా అనుకొని దాన్ని బాధ్యతగా భావించి, మరి సన్మానం అంటే జనాలు సునీల్ కోసం అందరూ వస్తారు కాబట్టి ఎవరికి తెలియదు సన్మానం అని కూడా. అందుకని మా కోరికను మన్నించి వారిని ఈ చిరు సత్కారాన్ని అందుకోవాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం. పట్టణంలోని అశోక్ నగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నాయకులు గోను శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక వారు మాట్లాడుతూ రాజ్యాంగం లేకపోతే దళితులు ఎక్కడ ఉండేవారని, దేశంలో ఉన్న పేదలందరూ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోను శివకుమార్, విక్కీ, గోపాల్, ప్రకాష్, శివయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంబేద్కర్ని స్మరించినటువంటి ఒకే ఒక నాయకుడు మన ఫాసిల్ సునీల్ కుమార్ గారు. గతంలో నేను చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు చూసి ఉన్నా. ఎవరు కూడా అంబేద్కర్ని స్మరించినటువంటి దాఖలాలు కనపడాలి. చిరంజీవి ట్రాయ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అంబేద్కర్ వారసులు అని చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడే కనపడమని. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సునీల్ కుమార్ ఎంతో ధైర్యంగా నేను ఈ స్థితికి రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందులో షార్మింగ్ పర్సనాలిటీ అటువంటి పిల్లోడు ఆ సమావేశంలో నిలబడి ఆ విధంగా చెప్పడం అనేది మన గూడూరు నియోజకవర్గానికి కూడా గర్వకారణం. ఆ విధంగా నాకు ఆయన మాటలు విన్న తర్వాత నేను నేరుగా అసెంబ్లీ సమావేశాలు చూస్తుండే. ఆ పరిస్థితుల్లో నేను ఎంత సంతోషానికి లోనైనానంటే మా వీధిలో పిల్లోడు, మా అన్న, మా చిన్నమ్మ కొడుకు, మాకు సంబంధించిన పిల్లోడు ఈ విధమైనటువంటి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అంబేద్కర్ గారిని మర్చిపోకుండా ఆయన్ని స్మరించుకుంటున్నాడు అసెంబ్లీలో కూడా అని చాలా నేను ఉద్వేగానికి కూడా లోనైనాను. ఆయన చేత ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషము. ఇంకా మనం ఈ కార్యక్రమంలో చాలామంది నా ఒక్కడి వల్ల కాలాయింది. ముఖ్యంగా పెద్దలు గోరశంకుమారన్న ఈ బొమ్మని పెట్టి 15 సంవత్సరాలు అవుతుందని చెప్పాడు. అప్పుడుదా కూడా ఎవరి చేత కూడా ప్రారంభోత్సవం చేయించలేదు. ఈరోజు నా చేతుల మీదుగా మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గురువులు, మా పెద్దలు, మా గోపాలం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో పాత కాంపిటీషన్ ఉంది, మళ్ళీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే మా మామ బాణాలు మామగారు, అలాగే మా మాజీ కౌన్సిలర్ ప్రకాష్ గారు వచ్చారు, మా అన్నయ్య వచ్చాడు, అట్లాగే మా శంకరన్న, మా మగ్గవన్న గారు, అలాగే మా ప్రభుత్వ శివన్న, అలాగే మా జోగి శివయ్య, అట్లాగే ముఖ్యంగా అడపాల ప్రసాద్ గారు, అట్లాగే అందరికన్నా ముఖ్యంగా మా శివాకి, మా అత్తయ్యకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా అలాగే మా తమ్ముడు, మా ఇంటికి కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నా వార్డులో, నా ప్రజల మధ్యలో మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ అనే ఆయన లేకపోతే మా బతుకులు ఏ విధంగా ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్గా, అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా, మరొకసారి ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితి ఆ మహానుభావుడు దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుడు లేకపోతే, ఆ రిజర్వేషన్ లేకపోతే మా పరిస్థితి ఏందో ఆలోచించుకుంటే అంతకన్నా అన్యాయమైన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందుకంటే అంబేద్కర్ చూస్తే ఆయన దళిత వర్గీయుడు అని చెప్పి చాలామంది చెప్తారు. నేను చెప్తున్నా, ఆయన సంబంధం లేదు, ఆయన అందరికీ దేవుడేను. ఆయన రాసిన రాజ్యాంగం ఈ భారతదేశంలో మొత్తం అందరూ ఈరోజు పాటిస్తున్నారు. కాబట్టి ఆయన కులానికో, ఒక మతానికో అంతకంటే పని చేయొద్దని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే నిజంగా ఆయన పడిన అవమానాలు ఎవరు మనలాంటోడైతే ఆత్మహత్య చేసుకోవాలా అవమానాలకి. ఆయన అవమానాలన్నీ సహించి అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు ఈ ప్రపంచ మేధావుల్లో ఒక మేధావుగా వెలుగున్నటువంటి మహానుభావుడు మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి
సీనియర్ విలేకరి కృష్ణమోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రింట్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణమోహన్ చిత్రపటానికి ప్రింట్ మీడియా విలేకరులు ఘన నివాళులు అర్పించారు. ఇక ప్రింట్ మీడియా సభ్యులు మాట్లాడుతూ అందరికీ గురువుగా కృష్ణమోహన్ ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు ఎంతో సేవలందించారని, ఆయన మరణం విలేకరులకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాల్, శరత్, శశి, నాని, కిషోర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. నేను బాగా ఎత్తి పెట్టుకుంటే కదా ఒక ధ్రువతార లాంటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్టు తిరువెళ్ళ కృష్ణమోహన్ అన్న గారు. ఆయన గూడూరు నుంచి తన యొక్క పాత్రికేయ ప్రస్థానంలో ఎందరో నూతనంగా ఈ వృత్తిలోకి వచ్చినటువంటి జర్నలిస్టులకి ఆదర్శంగా నిలిచారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆయన యొక్క శిష్య బృందంగా అనేక మంది కూడా వివిధ పత్రికా సంస్థల్లో, మీడియా సంస్థల్లో విలేకరులుగా పనిచేస్తున్నారు. అటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి, వృత్తి పట్ల నిజాయితీగా పనిచేసి పేదల పక్షాన నిలిచి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేసినటువంటి కృష్ణమోహన్ గారు ఈరోజు పరమపదించడం బాధాకరం. ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కృష్ణమోహన్ గారు మాకు గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్కు గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ పత్రికా రంగంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అయితేనేమి, సమాజంలో పేద ప్రజల సమస్యల పరిష్కారానికైతేనేమి ఆయన చేసినటువంటి కృషి అందరూ కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిందని చెప్పి సందర్భంగా మరొకసారి కృష్ణమోహన్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నిజాయితీపరుడు, మెజారిటీ అయినటువంటి శ్రీ సిరువళ్ళ కృష్ణమోహన్ గారు అకాల మృతి చెందిన సందర్భంగా వారికి గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. గూడూరు 2 పట్టణ పరిధిలోని నర్సింగారావుపేటలో ఉన్న శ్రీరాములవారి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేషాలను ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ పిఎస్ రెడ్డి, యశోధర కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దివ్య పరిమళ ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దేవం దర్శయామి. తీసుకోండి.
ओम प्रत्यक्ष देवं दर्शयामि अर्चनाराधना कैंकर्य सामयनासित्यर्थं तिष्ठति మహోత్సవం సందర్భంగా సమర్పించేటువంటి నూతన వస్త్రద్వయం నూతన వస్త్రవహాన్ నివేదయామి ఓం 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 పానీయం సమర్పయామి కామాన్ కామకామయమఖ్యో కామేశ్వర వై శ్రవణాదధాతో వై శ్రవణాయ మహారాజాయ నమః తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురాణః భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు వైయజ్ఞత్వం మహత్తారస్త్వమింద్రస్త్వో విష్ణుత్వం రుద్రస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః భోజ్యోతిర్సమృతం బ్రహ్మభూర్భవస్సు వరో అధైరం విష్ణవే చరుర్నిర్వపతిః విష్ణుః యజ్ఞయేవాन्तతః ప్రతిష్ఠతే ప్రయుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే సహస్ర దాశరథాయ విద్మహే జానకీ వల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాత్ రాజాయ విద్మహే జనకం సమర్పయామి నీరాజనం దర్శయామి గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారిని రథంలో నిలిపి పట్టణపుర వీధుల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమత్ సమేత సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి రథంలో నిలిపి పట్టణపుర వీధుల్లో రథోత్సవం ఘనంగా సాగింది. ఇక భక్తులు జై శ్రీరామ్ అంటూ మొక్కులు చెల్లించుకొని రథోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ నుండి ధర్మరాజ స్వామి వారి దేవస్థానం మీదుగా రాజా వీధి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మీదుగా రాజా వీధి నేరుగా గాంధీ బొమ్మ చేసుకుంటుంది. తదుపరి గాంధీ స్వామివారిని రథోత్సవం మీద శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారికి
समर्पयामि रक्षांतारयामि ओम श्री रुद्रस्वाय स्वमारोक्षमावीध शोभामानं महीयते धान्यं धनं संभवत्रलाभं शुभसंवत्सरं शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रियैर्प्रतिष्ठति राजनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रीपदरामस्वामिनः हरिपूर्णप्रसादफलसिद्धिरस्तु इष्टकाम्यार्थफलसिद्धिरस्तु शाश्वतस्वामिनः कैङ्कर्यमहाभाग्यप्रसादसिद्धिरस्तु जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దేవస్థానం వెలుపల ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను నిలిపి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమం అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు ఆ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. इंद्रियं वीर्यमायुक्तिर्वर्चोय सबलं ब्रह्मवर्तु समं प्रमाणमण गोविंद सहस्राक्ष सहस्रनाद सभोमं विश्वदा वृत्वा श्रद्धजाङ्गलं पुरुषानः अन्नेनादिरोहदे एतावानस्य महिमा ध्यायागुश्च पुरुषः राजा
శ్రీనివాసాయ మంగళం సమ్రాజంచ విరాజంచ విస్తేర్యాతనో గృహే ఆదర ముక్కలవాడ అనాధ్యక్షుడా గోవిందా जाते श्री रघुनायकस्य जननं देयादिदं मङ्गलम् मुहूर्ते सावधान लग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान वैष्णवी वैदेही वरदारमा भगवती सर्वेश्वर वास्तु पूजा कर्मांगम अंकुरारोपण कर्मांगम निर्विघ्नेन परिसमावाप्त्यर्थं दुष्यर्थं शुद्ध्यनारायण ध्यान श्री सीता कुतुकुंकुमांकित लग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान कालिंदी कनकांबुदंगल सदंगास्यंगुल ఎంతో చక్కగా ఈ యొక్క స్వామివారి గోవిందా గోవిందా మాంగళ్యం దందునా తేనా లోకరక్షక హేతునా అస్మామి జనగే రక్షమాం భవనత్రయో మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ అంటే
జై బోలో రామచంద్ర భగవానికి జై బోలో రామభక్త హనుమాన్కి ఓం యజ్ఞావేదం ధర్మం యజ్ఞావేదం ధర్మం పవిత్రం విరేణిమస్తు రక్ష ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.